హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత మేడారం నుండి. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించడం తెలంగాణ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం. రాజధాని హైదరాబాద్ వెలుపల, అది ఒక గిరిజన ప్రాంతంలో మంత్రివర్గ సమావేశం జరగడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న ప్రధాన వ్యూహాలు మరియు కారణాలు తప్పకుండా ఉన్నాయి. సాధారణంగా కేబినెట్ భేటీలు సచివాలయానికే పరిమితం అవుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పాలనను తీసుకెళ్లడం ద్వారా తాము ప్రజలకు అత్యంత దగ్గరగా ఉన్నామని చాటి చెప్పడం రేవంత్ రెడ్డి ప్రధాన వ్యూహం అయి ఉంటుంది. ఇది కేవలం హైదరాబాద్ కేంద్రీకృత పాలన కాదని, అట్టడుగు ప్రాంతాలకు కూడా ప్రాధాన్యత ఉంటుందని ఆయన సందేశం అయి ఉంటుంది. మేడారం జాతర జాతీయ హోదా కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా కాలంగా కోరుతుంది. ఈ ప్రాంగణంలోనే కేబినెట్ భేటీ నిర్వహించి ఒక తీర్మానం చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం మరియు ఒక వేడుక యొక్క ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటి చెప్పడం ఒక కీలక ఎత్తుగడ అయి ఉంటుందని భావిస్తున్నారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ద్వారా గిరిజన ఓటు బ్యాంకును ఆకట్టుకోవడం మరియు వారి సంస్కృతికి ప్రభుత్వం ఇస్తున్న విలువను ప్రదర్శించడం, జల్ జంగిల్ జమీన్ అనే నినాదానికి కట్టుబడి ఉన్నామని నిరూపించుకోవడానికి ఇది ఒక మార్గం. జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న మహాజాతర కోసం ప్రభుత్వం సుమారు రూపాయలు 251 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. కేబినెట్ మొత్తం అక్కడకు వెళ్లడం ద్వారా ప్రాముఖ్యత సంతరించుకుంది. అమ్మవార్ల కొత్త గద్దెల ప్రాంగణం ప్రారంభోత్సవం రూపాయలు 101 కోట్లతో నిర్మించినవి. జాతర ఏర్పాట్లపై అధికారులకు నేరుగా దిశానిర్దేశం చేయడం, పర్యాటక మరియు పర్యావరణ పరిరక్షణ పై దృష్టి సారించడం, రాబోయే మున్సిపల్ మరియు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వెనుకబడిన తరగతుల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు మరియు రైతు భరోసా వంటి కీలక నిర్ణయాలను ఇక్కడి నుంచి ప్రకటించడం ద్వారా ప్రజల్లో సానుకూలత సంపాదించడం ఆయన ప్లాన్ అయి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ మరియు బీసీ రిజర్వేషన్ల ఆమోదం, గోదావరి పురస్కారాల ఏర్పాట్లపై ప్రాథమిక చర్చ, పర్యటనకు ముందు క్షేత్రస్థాయి సమస్యలపై స్పష్టత. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు ముందు క్షేత్రస్థాయి సమస్యలపై స్పష్టత తీసుకోవడానికి ఈ కేబినెట్ సమావేశం దోహదపడుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారని తెలుస్తుంది. ఓవర్ టు భీమ్ బై టీవీ.